నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. వెలుగు పేపర్‌లో బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేసే అంశం పైన 3 రకాల వార్తలు ముగ్గురు నాయకులు మాట్లాడారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడు, కవిత ఈ ముగ్గురు మాట్లాడారు. ముగ్గురు 3 రకాలుగా. బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసిందని బండి సంజయ్ చెప్తుంటే అప్పుడు అధ్యక్షుడు కూడా ఉన్నాయన. అంటే ఈ మధ్య కాలం దాకా అంటే ఈ టైంలో ఎలక్షన్ ముందు దిగిపోయింది అనుకోండి. అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఆ స్థాయిలో కేంద్రంలో ఆయనకు సంబంధాలు ఉంటాయి. గతంలో అధ్యక్షుడు పనిచేసిండు కాబట్టి. ట్రై చేసింది వాస్తవమే అని చెప్పిండు. కుండ బద్దలు కొట్టిండు. మొన్నదా కిషన్ రెడ్డి ఎవరు మాట్లాడొద్దు అన్నాడు. ఆ మాట్లాడొద్దు అనే బదులు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన బీజేపీ మీద ఉన్న మచ్చపోయేదిగా. మరి వాళ్ళు ఏం స్ట్రాటజీ నాకు అర్థం కాలేదు కిషన్ రెడ్డిది. మరి అది ఏం స్ట్రాటజీ? నోరు మూసుకోండి, ఎవరు మాట్లాడొద్దు, మందు కాదు గొడవ అంటే, అరే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను అడ్డుకున్నాను కవిత చెప్తుంటే, లేదు లేదు అసలు బీఆర్ఎస్కి బీజేపీకి ఆ ప్రస్తావన ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత అటు బీజేపీ బీఆర్ఎస్ పైన ఉంది. కేసీఆర్ మౌనం ఉంటుంది ఎట్లాగో. తప్పులు జరిగినప్పుడు బయట రాడు ఆయన. నెగిటివ్ వాతావరణం ఉంటే బయట రాడు. మరి మీరన్నా ఎస్ జరిగిందా లేదా? ఆయన నిన్న బండి సంజయ్ దానికి క్లారిటీ ఇచ్చిండు. జరిగిన మాట వాస్తవమే, కానీ మేము వాళ్ళ దగ్గర రానిలో వాళ్ళు దొంగలు, కుటుంబ పార్టీ అది, కాబట్టి మేము వాళ్ళనెట్ రానిస్తాం మేము అని చెప్పిండు అని చాలా క్లారిటీగా. మేము దరిదాపుల్లోకి రానియలేదు అని చెప్తుండే బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేక పేరిట డ్రామాలు, కాంగ్రెస్ డైరెక్షన్లో చార్జ్ పత్తా సినిమా, హరీషు, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్, కేసీఆర్ జోకరు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్తుండు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, మేము వాళ్ళ దరిదాపులోకి కూడా రానియలేదు, అది కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, మేము ఎందుకు రానిస్తామని చెప్పిండు ఆయన. వచ్చింది వాస్తవమే, ట్రై చేశారు, కానీ మేము రానియలే. అట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ నుంచి మా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్తుండు. ఆయన ఏం చెప్తుండని, మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు అంటుండు. ఆయనేమో అసలు వాళ్ళు వచ్చితేనే మేము దగ్గర రానిలా దరిదాపుల్లో కానీ బండి సంజయ్ చెప్తే, మమ్మల్ని బెదిరించారు, నువ్వు విలీనం చేస్తావా, కవితను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ ఆయన చేసుకోగానే మేము విలీనం చేయమని కేసీఆర్ చెప్పిండాడు. మరి ఎప్పుడు చెప్పలేదు. ఒక వ్యక్తిని బెదిరిస్తే, ఒక పార్టీ ఇంకో పార్టీని బెదిరిస్తే బయటకు వచ్చి చెప్తారు కదా, కేసు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలే కేసు? ఈయన ఇది చెప్తుండు, వాళ్ళ బెదిరించాడు. బెదిరించడం కాదు, మన్ను కాదు, వీళ్ళు పోయింది మాట వాస్తవని బండి సంజయ్ చెప్తుండు. జాయిన్ కావడానికి వచ్చారు, మిమ్మల్ని తీసుకోరు ఆయన, మీదంతా కంపు పార్టీ అని చెప్పి, లేదంటే కవితపై కేసు పెడతామన్నారు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ చెప్తుండే. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు, ఆమె నానా కష్టాలకు గురి చేశారు, బీజేపీలో బీఆర్ఎస్ వీళ్ళని ఎప్పటికీ ఉండదని వెల్లడి. మరి అంతగానం బెదిరిస్తే ఒక మాట మాట్లాడలేదని కవిత చెప్తుంది. వరంగల్లో రజతోత్సవ సభ జరిగితే కేవలం బీజేపీకి 2 నిమిషాల టైమే ఇస్తారా, బీజేపీని కనీసం విమర్శించరా, రాంగ్ మెసేజ్ పోయిందని ఆమె చెప్తుంటే ఈయన బెదిరించారని చెప్తుంది. అది కళ్ళ ముందు కనపడుతుంది. ఇది అబద్ధం అనేది ఇక ప్రజలు తెలుసుకోవాలి. ఇక ఇది ఇట్టుంటే ఈయన ఏం చెప్తుండు మధుసూదనాచారి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం కొందరు కుట్ర. బీజేపీలో అట బీఆర్ఎస్ విలీనం అనే దాని ప్రచారం కొందరు కుట్ర. ఆ కుట్రలో కవిత ఉందా, కేటీఆర్ ఉందా? ఆమె చెప్తుంది కదా డైరెక్ట్గా, బీజేపీలో విలీనం చేస్తానంటే నేను అడ్డుపడ్డా, అందుకే నా మీద చేస్తానని ఆమె చెప్పింది. మరి ఆ కుట్రదారు ఆమెనా? మరి కుట్రలు చేస్తుంటే సస్పెండ్ ఎందుకు చేయట్లే? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ కావట్లే కవిత? ఇంత పెద్ద కుట్ర చేస్తుంటే సస్పెన్షన్ కాకపోవడానికి ఏంది కారణం? పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మధుసూదనాచారి చెప్తుండు. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెను అడగండి. మరి ఆమెను అడిగే కాడికి నువ్వు కుట్రలు అంటివిగా. మరి ఆమె లెటర్ రాసింది, ఆమె చెప్తుంది విలీనం చేస్తానన్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు, వీటిని వ్యతిరేకించాను నేను అని క్లియర్గా కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీగా ఆమె చెప్తుంటే నువ్వు లేదు అది కుట్ర అంటండి. మరి కుట్ర చేసింది ఆమెనా? కుట్ర ప్రచారం చేస్తుంటే ఎందుకు సస్పెండ్ చేయట్లే? దాని వెనక ఉన్న మతలబ్ ఏంది అది కూడా చెప్పాలి. కవిత అయితే ఇంకొక విచిత్రమైన ప్రకటన చేసిందాము, చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా, కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమని కవిత చెబుతుంది. తెలంగాణ జాతిపిత అట కేసీఆర్, ఆయనకు నోటీసులు ఇస్తారా, ఆయనకి ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే అంటుంది. మరీ గమ్మత్తో నువ్వు లెటర్ రాసినావు జాతిపితకి లెటర్ రాసి జాతిపిత చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే, మరి జాతిపిత ఆయన అయ్యాక దెయ్యాలు ఉంటే, ఆ దెయ్యాల సాట్లో జాతిపిత ఉంటే మరి తెలంగాణ ఇబ్బంది అయింది కదా. మరి ఆ దెయ్యాల గురించి చెప్పకుండా మళ్ళీ నేను ఈగ వాళ్ళని ఇంక ఈగ వాలేదా, చుట్టూ దెయ్యాలు ఉంటే ఈగలు ఎట్టవుతాయి, ఆడికి రావుగా. దెయ్యాలను చూస్తే ఈగలు కూడా భయపడతాయి కదా. మరి ఆ దెయ్యాల కథ తప్ప, ఈగల కథ తప్ప, జాతిపిత తప్ప,
బీజేపీలో విలీనం తప్ప ఏంది గందరగోళం అంతా? ఏంది తెలంగాణ సమాజానికి పట్టిన దరిద్రం ఇది? ఇదంతా దేనికి? కాళేశ్వరం పైన నోటీసులు వచ్చినాయి కాబట్టి దానికోసం డ్రామానా? కహాని కట్టారా మీరంతా? అదే అనిపిస్తుంది. కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ ఉంది, విచారణ ఉంది కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేసేదానికి ఇవన్నీ రోజుకొక కథ అల్లుతుండ్రు. ఈ కథ అల్లకపోతే ఇప్పటికే మరి కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తుండ్రు, లేదు విలీనం లేదు, తప్పు, దెయ్యాలు లేవు, దేవుళ్ళు లేరు అని చెప్పినాక కవిత ఎందుకు సస్పెండ్ కావట్లే మరి? కవితతోని డ్రామా ఆడిస్తారా మీరే? నువ్వు లెటర్ రాయి, మేము ఖండించినట్టు చేస్తావు, నువ్వు లెటర్ రాయి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, చిట్ చాట్ చేయి. మళ్ళీ చిట్ చాట్లు కూడా ఆమె చేసేది కూడా చిట్ చాట్లే, ప్రెస్ మీట్లో చెప్పట్లే. ప్రెస్ మీట్లోనే మా జాతిపిత ఈగ వాళ్తే ఊకోమంటది, ఇంకో దగ్గర దెయ్యాలు ఉన్నాయంటది, చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. అంటే వ్యూహాత్మకంగా నేను చిట్ చాట్ చేయి బిడ్డ, చిట్ చాట్ చేస్తే నేను సస్పెండ్ చేయలేదు ఎవరైనా అడిగితే చిట్ చాట్ కార్డు చేయలేమంట, నువ్వు ప్రెస్ మీట్లోనే నన్ను బొగుడు, చిట్ చాట్లోనే అన్నను తిట్టు, ఇదంతా డ్రామా నడిపితే కాళేశ్వరం నుంచి మనం ప్రజల్ని కథం పట్టియచ్చు, డైవర్షన్ చేయొచ్చు అని ఒక ఎత్తుగడ అనిపిస్తుంది. మరి ఇది చూస్తుంటే ఎందుకు సస్పెండ్ కాదామే? ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 నాడు సిట్ ముందుకు ప్రభాకర్ రావు వస్తుండారా? సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు. అయిపోయింది మొత్తం, చెవు బట్టి గుంజుకొస్తారు రా నుంచి. నన్ను శరణార్థిగా ప్రకటించండి, రాజకీయ శరణార్థిగా ప్రకటించండి యుఎస్ కోర్టులో వేస్తే, నువ్వేంద్రా నాయన ఐపీఎస్ ఆఫీసర్వి, శరణార్థి ఏంది పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చాలా నడువు అని నువ్వు వెళ్ళిపోయా నుంచి అని చెప్పారట. ఇక దేవుడు అంటే రావాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితి, చెవు బట్టి మేలేసే పరిస్థితికి వచ్చింది. వెలుగు అది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రపంచ సుందరి తాయ్సిరి సుచాత షంగ్సిరిని వరించిన కిరీటం, దయాగుణమే అత్యుత్తమము అన్న జవాబుతో విజయం. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడిందట, శిక్షతో విముక్తి. అప్పటి నుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు. థాయిలాండ్కి తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం. రన్నరప్లుగా ఇథియోపియా, పోలాండ్, మార్టినికా సుందరిమణులు. టాప్ 20లో నందిని గుప్తా. నందిని గుప్తా అంటే మిస్ ఇండియా, ఆమెకు రాలే టాప్ వచ్చింది ఎవరంటే థాయిలాండ్ అట. ఈమె వాస్తవంగా ఒక క్యాన్సర్ పేషెంట్ అట. గతంలో 2023, 22, 21 ఆ ప్రాంతాల్లో క్యాన్సర్ సోకిందట, బ్రెస్ట్ క్యాన్సరు. దాన్ని జయించి ఆమె క్యాన్సర్ మీద ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు, క్యాన్సర్ నిర్మూలనకు ఏం చేయాలనేది అనే విషయం పైన. దాంతోపాటు దయాగుణమే అత్యుత్తమం అని ఒక జవాబు ఇచ్చిందట. అన్నిటికంటే ఏంటిది అత్యుత్తమం అంటే దయాగుణం అనే దానికోసం ఆమెకు సెలెక్ట్ అయిందట, ఆ జవాబుకే సెలెక్ట్ అయిందట. మొత్తానికైతే 22 సంవత్సరాల సుందరిమణి ఆమె, ప్రపంచ సుందరి అని మిస్ వరల్డ్గా సుచాత షంగ్సిరి. ఇది మొత్తానికైతే భారతదేశానికి రాలే, టాప్ 20లో ఉంది కానీ భారతదేశానికి రాలేదు. రన్నరప్లో కూడా లేదు. ఇథియోపియా ఉంది, పోలాండ్ ఉంది. కేసీఆర్కి నోటీసులు అంటే తెలంగాణకి ఇచ్చినట్టే. మరి కేసీఆర్కి లెటర్ ఇచ్చితే ఎవరికి ఇచ్చినట్టు? తెలంగాణకి ఇచ్చినట్టు కదా. ఏమే నోటీసులు అదే లెటర్లు రాస్తుంది, దెయ్యాలు ఉండదు. మళ్ళీ కేసీఆర్ మీద ఈగ వాళ్ళని లెటర్లు వాళ్తున్నాయి. కేసీఆర్కి మీరు లెటర్ రాస్తే ఎవరికి రాసినట్టు? మరి తెలంగాణ జాతిపితకు రాసినట్ట, తెలంగాణకు రాసినట్ట? అది కూడా చెప్పాలి మీరు. ఆమె చెబుతుంది కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్కి సంబంధాలు ఉన్నాయి, ఆ కారణంగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నాడు. బీజేపీలో ఉన్న కొందరు సీనియర్లతోని, ఢిల్లీలో పెద్దలతోని కేసీఆర్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బండి సంజయ్ని మార్చారు. దాని తర్వాత బీజేపీ కంటెస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థిని పెట్టాలన్నా కూడా కేసీఆర్ డిసైడ్ చేసిండట. మరి అందుకేనట్టు కిషన్ రెడ్డి ఎవరు మాట్లాడదు, సపోర్ట్ చేయొద్దు, మనం బీఆర్ఎస్ మనం ఒకటని చెప్తుండా, లేదా బండి సంజయ్ అయితే క్లారిటీగా చెప్పిండు. ఈనాడు చూద్దాం. ప్రపంచ సుందరి సుచాత, థాయిలాండ్ సుందరి కిరీటం. మొదటి రన్నరప్గా ఇథియోపియా బామ, 2వ, 3వ రన్నరప్లుగా పోలాండ్, మార్టినిక్ సుందరిమణులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కి పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. ఉద్యోగ సమస్యలపై మంత్రివర్గ ఉపసభానికి నివేదిక ఇచ్చారట, రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందజేసింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్,
ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ల కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంది. అనంతరం వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పలు సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. దాన్ని శనివారం సాయంత్రం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అధికారుల నుంచి నివేదిక స్వీకరించిన సందర్భంగా ఉపసంఘ సభ్యులు మాట్లాడుతూ త్రిసభ్య కమిటీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం. వారు సూచించిన సిఫార్సుపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో అతి త్వరలో సమావేశం అవుతాం అని వెల్లడించారు. పెండింగ్ బిల్లుపై ఉపసంఘం ఏర్పాటైందట. మొత్తానికి ఉద్యోగ సంఘ సమస్యలపైన వాళ్ళు ఈ మధ్యకాలంలో సమ్మె చేస్తాం, పెండ్ డౌన్ చేస్తాం అన్నారు. వాళ్ళు అధికారుల స్థాయిలో ఒక త్రిసభ్య కమిటీ వేశారు నవీన్ మిత్తల్ ఆధ్వర్యంలో. అది నిన్న ఆ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కకి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు చేసిన సిఫార్సులు, వాళ్ళు చేసిన రికమెండేషన్స్ కూడా పరిశీలిస్తారట. పరిశీలించి ఉద్యోగ సంఘాలతోని ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఒక ఆశావాద దృక్పథం చెప్పారు. కానీ డబ్బులు లేవు. డబ్బులు వ్యవహారం చెప్పట్లే వీళ్ళు. డొంక తిరుగుడు వ్యవహారం ఏదేది చెప్తారు కానీ వాళ్ళకి రావాల్సిన డిఏల గురించో, పెండింగ్ డిఏలో, పిఆర్సీనో, ఐఆర్ఓ, హెల్త్ కార్డులో, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటి గురించి చెప్పట్లే. డొంక తిరుగుడు వ్యవహారం చెప్తున్నారు, కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఆ విషయం ఇక దాటేసే ధోరణే ఉంది తప్ప ఎక్కడా కూడా క్లారిటీగా రిపోర్ట్ వచ్చింది. ఇక తొందరలో మీకు డిఏలు ఇస్తాం, లేకపోతే టీఏ ఇది ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం అనేది చెప్పట్లే. దిశ పేపర్ కొత్త పార్టీ లేనట్టే. ఎమ్మెల్సీ కవిత కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి ప్రోగ్రామ్స్. ఇక చురుగ్గా కార్యక్రమాలు, నిరసనలు, జిల్లాల పర్యటనలు, 30 వరకు అనుబంధంగా విభాగాల ఏర్పాటు, కవిత బలోపేతం దిశగా, జాగృతి బలోపేతం దిశగా కవిత రాజకీయ వ్యూహాలు. ఇక కొత్త పార్టీలు ఉందని ఇప్పుడు చెప్పింది చెప్పలేదు. ఇదంతా డ్రామా, నాటకమే. కేసీఆర్కి, హరీష్ రావుకి కాళేశ్వరం పైన వేసిన జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల నుంచి డైవర్షన్ చేయడానికే చేసినట్టుంది తప్ప నిజంగానే నోటీసు ఆమె చేసిన వ్యాఖ్యలో, ఆమె చెప్పిన లేఖో నిజంగా ఇచ్చిందైతే, వాళ్ళల్లో ప్లాన్ లేకుండా ఇచ్చిందైతే సస్పెండ్ కావాలి. ఆమె చెప్పిన మాటలకి, ఆమె చేసిన కామెంట్స్కి. నాకు లీడర్ లేడు, నేను ఎవరి కింద పనిచేయను ఇవన్నీ చెప్పిన తర్వాత దెయ్యాలు ఉన్నాయి, ద్రోహులు ఉన్నారు, నా పైన కుట్ర జరుగుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నా అని చెప్పిన తర్వాత ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కదా, పార్టీని డ్యామేజ్ చేసే కార్యకలాపాలుగా ఎందుకు సస్పెండ్ చేయాలా? ఇదంతా డ్రామా. కొత్త పార్టీ ఉంటుందని కొద్దిసేపు ఆమె దెయ్యాలు ఉంటుందంటది, ఇంకోటి బీజేపీ అంటారు, పొత్తు అంటారు, విలీనం అంటారు, ఇవన్నీ చెప్పి జనాల్ని డైవర్షన్ చేయటం 5వ తారీఖు దాకా ఈ డ్రామా నడుతుంది. మొబైల్లోనే భూ హక్కులాట, త్వరలో భూభారతి యాప్ సెల్ ఫోన్లో భూమి వివరాలు చూసుకునేలా చూసుకునేలా ఉంటుందట. హక్కులు మార్చేందుకు ట్రై చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుందట. సొంతంగా మ్యాప్ అప్లోడ్ చేసుకునే ఛాన్సు, వ్యాలిడేషన్ పూర్తయితే పర్మనెంట్ భూదారు వస్తుందట. మొత్తానికి మొబైల్లోనే భూమికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకునే ఒక యాప్ని తీసుకొస్తారట. ఆ యాప్ ద్వారా ప్రధానంగా అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని యాప్లో మన మొబైల్ నెంబరు ఎంట్రీ చేస్తే మన భూమిని ఎవరైనా మనకు తెలియకుండా స్లాట్ బుక్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్ అలర్ట్ వస్తుందట. ఇది బ్యాంకులోకి ఇట్లా మన ఏటీఎంలో లేదా మన బ్యాంకు నుంచి ఎవరైనా డబ్బులు పైసలు తీయడానికి డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుంది, ఓటీపీని ఏదో అట్లా వస్తుందట. అంటే తప్పనిసరిగా భూమి యజమానికి తెలియకుండా ఏమి అవకతవకలు జరగకుండా చూడటం కోసం ఒక మంచి ప్రయత్నం. ఇది చాలా మంచిది. ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్. కాళేశ్వరంపై ఇక ఎదురుదాడట. ప్రాజెక్టు పూర్వపరాలను వివరించిన హరీష్ రావు. 2న కాళేశ్వరంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4న ప్రవాస తెలంగాణ వాసులతో కేటీఆర్ జూమ్ సమావేశం. కాళేశ్వరంపై ఎదురుదాడట. ఇక అసలు దాడి పోయింది. ఇక ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొనే కంటే కూడా ఎదురుదాడే బెటర్ అని నిర్ణయించుకున్నారట. ఇక మనం ఇన్వెస్టిగేషన్ పోతే మన డొల్లతనం అంతా బయటపడితే మనం తిన్నాయని బయటపడతాయి అనుకున్నా ఎదురుదాడికి సిద్ధమయ్యారట. మా పేరుందో లేదో అని సర్వత్రా ఉత్కంఠ. ఈ రోజు నుంచి రాజీవ్ యువ వికాసం అని చెప్పి 50,000 ₹1,00,000 యూనిట్లు అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తారట. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేసుకున్న అప్లికెంట్లు టెన్షన్తో ఎదురు చూస్తున్నారు, నాది ఉందా లేదా పేరని. మరి దాన్ని ఆన్లైన్లో పెడితే అయిపోయేది ఈ టెన్షన్ లేకుండా. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఈ గందరగోళం, మళ్ళీ ఎడిపోద్దు ఈ కథ ప్రచారం. ఆంధ్రప్రభ సంబరాలకు సన్నద్ధం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం. 18 నెలల ప్రజాపాలన విజయాలపై విస్తృత ప్రచారం. 2న మరిన్ని పథకాలకు శ్రీకారం. మిషన్ 26 డేస్ పేరుతో రాజీవ్
యువ వికాస లబ్ధాలకు చెక్కులు, ప్రతి నియోజకవర్గంలో ఇంధన మేళ్లకు శ్రీకారం. అదే రోజు గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటనలు, తెలంగాణ ప్రతిష్టను చాటేలా అధికారిక కార్యక్రమం. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు, అతిపెద్ద పండుగలా చేద్దాం, కేడర్కు పీసీసీ దిశానిర్దేశం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలకి సన్నద్ధమైందట. ఆ సన్నద్ధంలో 18 నెలల ప్రజాపాలనలో ఏమి ఒరగబెట్టారని చెప్తారట. ఆ ఒరగబెట్టిన దాంట్లో ప్రజలు, రైతులు కోరుకుంటుంది ఏంటంటే, రైతు భరోసా ఎందుకు డిలే అవుతుంది, రైతు రుణమాఫీ సంగతి ఏంటి, మహిళలకు ఇస్తున్న 2500 సంగతి ఏంది, పెన్షనర్లకు పెన్షన్ 4000 పెంచుతున్నారు ఆ సంగతులు ఏందో, ఆ సంబరాలలో వాటి గురించి ఆ సందేశం ఏంటి. మరి ఈ సన్నద్ధమైన సంబరాలలో అవి ఉన్నాయా లేవా? వాటిని చెప్పకుండా ప్రజాపాలన చేసిన అద్భుతాలు చేసిన అంటే అద్భుతాలు ఎట్లయితాయి? ఏది పూర్తిగా చేయరా. రైతు రుణమాఫీ చేస్తే సగం సగం చేసి వదిలేత్రి, రైతు భరోసా సగం ఇస్త్రీ వదిలేత్రి. ఇప్పుడు రాజీవ్ వికాసం కూడా అదే కథకు వచ్చింది. ఇంధనం మిల్లంట్రీ గందరగోళం, మహిళలకు 2500 అంట్రీ ఇంతవరకు ఈ రైతు. మళ్ళీ సంబరాలు ఎట్టయితే? బీఆర్ఎస్ జాగృతి, కేసీఆర్కు 2 కళ్ళట, ఆయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే, మేము వ్యతిరేకిస్తున్నాం. మరి మీరు వ్యతిరేకించకపోతే మీ నాయనకు నోటీస్ ఇస్తే మంచిగా ఇచ్చారని సంబరాలు చేసుకుంటారా ఎవడన్నా? మీ నాయన నువ్వు ఒకటేనా? బీఆర్ఎస్ను జాగృతి అట 2 కళ్ళట, అది ఎవరు చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి. నాకు 2 కళ్ళు జాగృతి బీఆర్ఎస్ అంటే దాని అర్థం ఏంది? కేటీఆర్, కవిత ఇద్దరం 2 కళ్ళం, మా నాయనకి తెలంగాణ ఇక లేదు. ఆ 2 కళ్ళల్లో తెలంగాణ లేదు. ఒక కంట్లోనే కొడుకుండే, ఇంకొక కంట్లో బెడ్ ఉండే. జాగృతి అంటే కవిత, బీఆర్ఎస్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీళ్ళిద్దరు షేరొక్కను మేము, మమ్మల్ని ఎందుకు ఆయన దూరం చేసుకుంటాడు, ప్రజలను చేసుకుంటాడు, అవసరమైతే ఉద్యమకాలను చేస్తారు కానీ మమ్మల్ని చేసుకోడు. కాబట్టి మరి 2 కళ్ళు జాగృతి బీఆర్ఎస్ అంటే కవిత, కేటీఆర్ 2 కళ్ళు ఉన్న ఆయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టయితే ఆయన జాతిపిత ఎట్లయితారు? జాతిపిత అంటే జాతి ఉండాలి 2 కళ్ళల్లో. తెలంగాణ జాతే యావత్ జాతి మొత్తం 2 కళ్ళ నిండా ఉంటే అది తెలంగాణ జాతిపిత అంటారు. ఒక కంట్లో కొడుకు, ఒక కంట్లో బెడ్ ఉంటే ఆయన జాతిపిత ఎట్టయితారు? ఆయనకు నోటీస్ ఇస్తే జాతికి ఇచ్చినట్టయితే. మరి ఆమె చెప్పేది ఏందో, మేము వ్యతిరేకిస్తున్నాం, 4న మహాధర్నా చేస్తాం, 5వ తారీఖు ఇన్వెస్టిగేషన్ అయితే 4న ధర్నా. ఈ ఎపిసోడ్ అంతా ఏంటంటే దీనికోసం ఇన్వెస్టిగేషన్, విచారణ ఉంది కదా, విచారణ తప్పుదోవ పట్టడానికి ఏమో లెటర్లు, ఏమో దెయ్యాల కథలు, ఏమో కహానీ కథలు అని దానికే అనిపిస్తుంది. అంటే ఆమె ఇప్పుడు మాట్లాడే దాన్ని బట్టి చూస్తుంటే అనిపిస్తుంది. ఆ నోటీస్ పైన ఆమె మాట్లాడుతుంది, అట్లాటిద్దరు ఇట్లాటిద్దరు అంటే కవితకు చెప్పి ఇవ్వాల్సింది, ఇవ్వాలా లేదా మీ నాయనకు నోటీసు అని చెప్పి. ఇది ఆంధ్రప్రభ. నెక్స్ట్ మన తెలంగాణ చూద్దాం. విచారణ వేళ విలీనం గోల. ఆ విచారణ కోసమే వచ్చింది ఈ గోల, వాస్తవమైన గోల కాదు ఇది, ఆర్టిఫిషియల్ గోల. ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి జనాలను తప్పుదోవ పట్టించి ప్రజల్ని డైవర్షన్ చేయటం ఆ విచారణ నుంచి, దాని నుంచి. కేసీఆర్పై ఈగ వాళ్ళని సహించాం. దెయ్యాలున్న కాడు ఈగలు ఎట్టొస్తాయి? అసలు చుట్టూ దెయ్యాలే ఉండే, ఇంక ఈగలు ఏడవలుతాయి? మనుషులే పోవడానికి భయపడి నువ్వు పోలేకపోతే, కవితనే పోలేక పాపం దెయ్యాలు ఉండే, ఆ దెయ్యాలు పోనీకనే ఆగా. ఇక ఈగ పానం అయితే చిన్నదే, వాళ్ళు ఏడపోతారు ఈగలు. ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఏమన్నా అసలు అర్థం పార్థం ఉందా లేదా అర్థం కావట్లే. చుట్టూ దెయ్యాలోనే నన్ను కలవనీ లేదు ఆ దెయ్యాలంటి. నేను లేఖ పంపితే ఆ లేఖను కూడా దెయ్యాలే లీక్ చేసినట్టు. అంత దెయ్యాలు ఉన్న దగ్గరికి ఈగలు ఎట్టబోతాయి? ఈగ ఎట్టవాలిద్ది? వాళ్ళతో గీలితే ఈడీఓ, సిబిఐయో, లేకపోతే ఇప్పుడు వేసిన ఇన్వెస్టిగేషను కమిషను, జ్యుడిషియల్ కమిషను వాలిద్ది. తెలంగాణ జాతిపితకు నోటీసులా? రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చినందుకు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు ఇచ్చినందుకు ఇచ్చారా? నోటీసులకు నిరసనగా 4న మహాధర్నా. సీఎం రేవంత్కు తెలంగాణ సోయిలేదు. జై తెలంగాణ అన్న సీఎం రేవంత్ సీఎం పీఠంపై కూర్చోవడానికి అనర్హుడు. బాబు గోదావరి జలాలు తరలించకపోతుంటే నోరు విప్పడం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రైతు బీమా ఇచ్చినందుకు, రైతు బంధు ఇచ్చినందుక, లేకపోతే 1 కోటి ఎకరాలు మాగాణ చేసినందుక నోటీసులు ఇచ్చింది? దేనికి అంటుంది. నోటీసులు అటుకీలే. రైతు బీమా ఇస్తే, రైతు బంధు ఇస్తే, 1 కోటి ఎకరాల మాగాన్ చేస్తే ఎవడు ఇయ్యాడు నోటీసులు. మరీ అంత తలకాయలేని వాళ్ళు ఈ దేశం లేరు. అవినీతి అక్రమాలు చేస్తే ఇస్తారు. వాళ్ళు చేశారో లేదో మీరు చెప్పుకోవాలి. కానీ మళ్ళీ ఈ ఉల్టా ఇయ్యింది రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇచ్చింది వాస్తవే. దానికి ఎందుకు ఇస్తారు? అది తప్పు కాదుగా, అది మంచిదేనా? ఇచ్చింది మంచిదానికి కాదు తల్లి. చెడ్డ పనులు చేసినందుకు, అక్రమాలు అవినీతి చేసినందుకు, వెనకేసుకున్నందుకు డబ్బులు, ఆ వెనకేసుకున్న డబ్బులు ఎక్కువై మీరు ఈ లెటర్లు, దెయ్యాలు, దేవుళ్ళ కథలు చెప్తున్నందుకు నోటీసులు ఇచ్చారు. ఆ వెనకేసుకున్న ఎక్కువయ్యి ఏం చేయాలో తెలియక కొత్త పార్టీ అని, పాత పార్టీ అని, దెయ్యాలని, భూతాలని, కుట్రలని రకరకాల డ్రామాలు ఆడుతున్నారు కదా.
ఎక్కువైనందుకే సహించదట. నోటీసులు ఇస్తే సహించమని నువ్వు సహించేది ఏంది? నిన్నే తీసిపోయి లోపటైతే 6 నెలలు జైల్లో ఉండొచ్చు. ఇక నిన్ను సహించడానికి అక్రమాలు చేస్తే సహిస్తారు. నువ్వు సహించేది ఏంది? వాళ్ళు సహించరు. గవర్నమెంట్ సహిస్తదా? అక్రమాలు చేసి ప్రజా ఖజానా అంతా లూటీ చేస్తే గవర్నమెంట్ సహిస్తదా? ఇది మన తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.